హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సూపర్ యమ్మీ టేస్టీ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. సో పిల్లలైతే మాత్రం ఈ వైట్ సాస్ పాస్తాని బాగా ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ పోసి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి నీళ్లు మరగనివ్వాలి. మరిగిన తర్వాత పాస్తా అందులో వేసి బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత దాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాస్తా కోసం నేనైతే ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, స్వీట్ కార్న్ యూస్ చేశాను. డ్రై టమాటోస్ ఉంటాయి, అవి కూడా వేస్తే చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఇవే కాబట్టి నేను వీటిని తీసుకున్నాను. వీటిని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోని బటర్ కొంచెం, నెయ్యి కొంచెం వేసి మరిగిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేయాలి, నేనైతే ఇందులో వేయలేదు. వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. అలా వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే తర్వాత మనం బటర్, చీజ్ ఇవన్నీ వేస్తాం కాబట్టి వాటిల్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. సో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలోని ఇంకొంచెం బటర్ వేసి దాంట్లోని ఒక 2 స్పూన్స్ మైదా వేసి వేపి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొన్ని పాలు పోసి ఆ మైదా అంతా బాగా కలిసి బాగా డైల్యూట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అది కొంచెం చిక్కబడుతుంది వెంటనే. అది అలా ఉడికిన వెంటనే దాంట్లోని మనం ఇందాక కలుపుకున్న ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ అందులో వేసేసి బాయిల్ అయిన పాస్తా కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడినట్టయితే తర్వాత ఇంకొంచెం పాలు, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అదంతా కలిసిన తర్వాత దాంట్లోని కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం లైట్గా పెప్పర్ ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. అలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత పాస్తా, వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో ఒక చీజ్ స్లైస్ వేసి బాగా కలిపేయండి. వేడి మీద ఉంటుంది కాబట్టి చీజ్ కూడా వెంటనే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అంతే, యమ్మీ యమ్మీ టేస్టీ పాస్తా రెడీ. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉండి ఏదైనా వెరైటీ వెరైటీ ఫుడ్ అడుగుతారు కదా, అలా టైంలోని ఈ రెసిపీ చూసి పిల్లలకి చేసి పెట్టండి. చేసి పెట్టి వాళ్ళు ఏమన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. బాయ్ బాయ్.